ఇందాక మీరు సినిమా రచన, సినిమా అనగానే గుర్తొచ్చింది. పరుగు ఆపడం ఒక కళ అని ఒక అద్భుతమైన పుస్తకం రాశారు మీరు. శోభన్ బాబు గారి బయోగ్రఫీ. దాని గురించి చెప్పండి. శోభన్ బాబు గారి గురించి చాలామందికి నాకు తెలిసి ఈ జనరేషన్తో సహా అందరికీ తెలుసు. శోభన్ బాబు గారు అందాల నటుడు, సోగ్గాడు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా అత్యున్నతమైన హీరో, ఇవన్నీ తెలుసు. ఆయన 2007లో చనిపోయినప్పుడు నేను ఆయన మీద బయోగ్రఫీ రాశాను. థ్యాంక్స్ టు మా స్నేహితుడు ఒక ఆయన బండ్ల సాయిబాబు గారు. ఆయన ఒక చిన్న ఐడియా, నేను పబ్లిష్ చేస్తాను సార్, మీరు కనుక రాస్తానంటే అలా రాశాను. దానికి పెట్టిన టైటిల్ పరుగు ఆపడం కళ. శోభన్ బాబు గారి యొక్క మొత్తం పుట్టినప్పటి నుంచి, చదువుకున్నప్పటి నుంచి, సినిమాల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి, పెళ్ళి, పిల్లలు, ఆయన సినిమాల్లో ఉత్థాన పతనాలు, ఇవన్నీ చెబుతూ ఆయన ఐడియాలజీని, ఫిలాసఫీని, చిన్న చిన్న అలవాట్లని అన్నింటినీ చెబుతూ రాసిన బుక్ అది. నేను రాస్తున్నప్పుడు ఒక మిరాకిల్ జరుగుతుందని అనుకోలేదు, కానీ రాసిన తర్వాత మాత్రం ఆ బుక్ మిరాకిల్ అయింది. ఎక్కడ 2009లో రిలీజ్ చేశాను నేను. ఇవాళ 2026లో మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. నన్ను చాలామంది మీ శోభన్ బాబు గారు రాసిన పుస్తకం చదివానండి అని ఇప్పటికీ నాకు ఎవరెవరు చెప్తారంటే నిజంగా అది మిరాకిలస్ బుక్ అని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటో చెప్పాలి. ఒక వ్యక్తికి సంబంధించిన ఒక రంగంలో, అది ఏదైనా సరే, సినిమా అయితే సినిమా, రాజకీయం అయితే రాజకీయము, ఇండస్ట్రీలో వాళ్ళు ఆ రంగంలో కృషి చేసి డెవలప్ అయిన విధానాన్ని మాత్రమే మనం బుక్గా రాస్తే అది ఆత్మ పదార్థం అవ్వదు. నేను నన్నయ్యైనా, తిక్కనైనా, శ్రీనాథుడైనా, పోతన్నైనా, అల్లసాని పెద్దనైనా, కృష్ణదేవరాయల వారైనా, శ్రీశ్రీ అయినా, జాషువా అయినా తన సమకాలీనమైన సమాజంతో ముడిపెట్టి చెప్పారు. టిఎస్ ఇలియట్ అనే ఆంగ్లకు ఒక అత్యద్భుతమైన మాట అంటారు. నువ్వు ఒక సాహిత్యాన్ని సృజించేటప్పుడు సమకాలీనమైన అంశాలని జోడించి రాబోయే తరాల వారికి ఒక దిగ్దర్శనాన్ని కనుక అందిస్తే గొప్ప రచన అవుతుంది అని. సో అది నేను కలిగి ఉన్నాను. నేను అలసాని పెద్దన అలా మనకి వరుధిని ప్రవాకిలు, ఈవెన్ ఓవరాల్గా ఆ ప్రబంధాలు కానీ చదివినప్పుడు ఆ ప్రబంధం ఇవాల్టి కూడా మనం చదవడానికి అందులో ఏముంది? సరే, అల్లసాని పెద్దన మను చరిత్ర ఒకసారి పక్కన పెడదామంటే, భాషా వర్ణన అవన్నీ అనుకుందాము. అందులో శృంగారం కూడా ఉంది కాబట్టి అనుకుందామండి. అటజనిగాంచే పద్యాలు అనుకుందాం. తతనితంతా భోగ దబలాంశకములోన అంగతట్టపకావి రంగువర్ణ లాంటి పద్యాల్లో కావలసినంత శృంగారం ఉందండి. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయమంటే చెప్పలేనంత శృంగారం ఉంది. ప్రాంచద్భూషణ బాహుమూల రుచితో పాలిండ్లు పొంగార పయంచులు మోవగానే పద్య యొక్క అర్థాన్ని ఇప్పుడు నేను చెప్పలేను. అంత పచ్చి శృంగారం అనుకుంటే కన్యాశుల్కం ఇవాళ లేదుగా, ఉంటే వరకట్నం ఉందిగా. మరి కన్యాశుల్కం నాటకం ఇవాళకి ఉందిగా, గురజాడప్పారావు గారిది. సో సాహిత్యానికి ఎప్పుడు విలువ ఉంటుందంటే ఆ పాత్రలు, ఆ సన్నివేశాలు కాలాన్ని దాటిపోవాలి అంటే టిఎస్ ఇలియట్. నేను అది నమ్మాను. శోభన్ బాబు గారు ఎన్ని సినిమాలు తీశారు అభిమానులకు తెలుసు, అందరికీ తెలుసు. కామన్ మ్యాన్ సరదాగా చదువుకుంటాడు. కానీ ఆయన ఫిలాసఫీ ఏంటి? శోభన్ బాబు గారి యొక్క ఫిలాసఫీని చాలా సింప్లిఫై చేయాలంటే డబ్బు గురించిన నాకు తెలిసి ఈ భూప్రపంచంలో 2 రకాల వాళ్ళు ఉంటారని. ఈ భూప్రపంచంలో ఎవరైనా సరే, ఒకటి డబ్బుతో ఏదైనా సాధించవచ్చని, 2 డబ్బే ఉందండి, కుక్కంతంతే వస్తుందండి అనేవాళ్ళు. ఈ 2 రకాలలో డేంజర్ రకం ఎవరు అనుకుంటున్నారు మీరు? రెండో రకం డబ్బుని తంతే వస్తుందండి, కుక్కని తంతే వస్తుందండి. ఆబేక డబ్బుని సంపాదించేసి, మొత్తం సంపాదించేసి, కోటానుకోట్లు సంపాదించేసి నువ్వు ఈ పిల్లలకి ఇవ్వకుండా ఏదైనా నీ యొక్క సొసైటీకి ఇస్తే అప్పుడు అది. అంతవరకు చెప్పడం లేదు. డబ్బుని చాలా జాగ్రత్తగా సంపాదించి, నేను డబ్బు మనిషినేనండి, అందులో డౌట్ ఏం లేదు. నన్ను స్వార్థపరులు అనుకోండి, అమ్మ హాయిగా ఉంది, నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వు, నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తాను. తీసుకునేటప్పుడు నిక్కచ్చిగా ఉంటాను, ఇచ్చేటప్పుడు నిక్కచ్చిగా ఉంటాను. అప్పు ఇవ్వను, తీసుకోను. నేను హీరోని ప్రొడ్యూస్ చేయను. ప్రొడక్షన్ చేసేందుకు చేతులు కాల్చుకోవడం? నువ్వు నా ప్రొడ్యూసర్వి, నువ్వు నాతో సినిమా తీయాలనుకుంటున్నావు, ఎప్పుడు తీస్తావు నువ్వు? నాతో సినిమా తీస్తే
డబ్బులు వస్తే తీస్తావు, ఆ బామ్మర్దివి కాదుగా. అవును. నేను పడిపోయినప్పుడు తీస్తావా? ఆ, నాకు ఫెయిల్యూర్స్ ఫ్లాప్లు ఉంటే తీస్తావా? తీయవు కదా. నాకు సక్సెస్ ఉంటే తీస్తావు. సక్సెస్ ఉన్నప్పుడు అడుగుతున్నాను నేను. ఫెయిల్యూర్ ఇంట్లో కూర్చుంటున్నాను కదా. ఫెయిల్యూర్ ఉన్నప్పుడు నేను అడగట్లేదుగా. అంటే డబ్బుని ఇంత వ్యాపారాత్మకమైన ధోరణిలో మనసుకి అంటకుండా, తన ఎక్కడ స్థాయి తగ్గకుండా డబ్బులనేమో అక్కడక్కడ సేవ్ చేసుకుంటూ, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ, ఎవరిని చెయ్యి చాచి అడగాల్సిన దౌర్భాగ్య పరిస్థితి పట్టని ఒకానొక నిర్దుష్టమైన మార్గంలోకి వెళ్ళిన ఉత్కృష్టమైన మనిషి ఎవరిని అడిగితే శోభన్ బాబు గారు. ద ఫిలాసఫీ ఆఫ్ మనీ. పరువు ఆపటం ఒక కళ అనేటువంటిది అది ఆయన మాట, లేకపోతే మీ మాటగా, అంటే ఆయన వ్యక్తిత్వం చూసి మీరు పెట్టారా టైటిల్? యాక్చువల్గా ఆయన ఫిలాసఫీని అర్థం చేసుకుంటే వచ్చింది. ఆయన 60 ఏళ్ళు వచ్చారు, రిటైర్ అవ్వాలనుకున్నాడు ఆయన. ఓ, 60 ఏళ్ళకి రిటైర్ అవ్వాలి అంటే 60 ఏళ్ళకి పరుగు ఆపాలనుకున్నాడు ఆయన. 60 ఏళ్ళకి పరుగు ఆపాలి అంటే 60 తర్వాత 12 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు బతకాలి అంటే హాయిగా బతకాలి అంటే సేవింగ్స్ ఉండాలి. కాస్త కూస్తో హీరో కాబట్టి ఎక్కువ సేవింగ్స్ ఉండాలి, లేదా జనాలందరూ తక్కువ చేసి చూస్తారు కాబట్టి, మెయింటెనెన్స్ ఎక్కువ కావాలి కాబట్టి. ఈ మెయింటెనెన్స్ ఎక్కువ చేసే క్రమంలో ఆయన 20 ఏళ్ళ నుంచి అనుకున్నది ఏంటంటే 20,000, 30,000, 40,000కి వచ్చేసరికి నేను సేవింగ్ చేసుకుంటే నేను 60,000కి వచ్చేసరికి దర్జాగా కాలు మీద కాలు వేసుకుని సినిమాలు మానేస్తున్నాను అనగలని కెపాసిటీ ఉంటుంది. సినిమాల్లో వాళ్ళకి అయిపోయిన తర్వాత పెన్షన్ ఇవ్వరు కదా. పెన్షన్ ఎవరికి ఇస్తారు? గవర్నమెంట్ ఆఫీసర్లకు ఇస్తారు. కాబట్టి నాకు పెన్షన్ లేదు కాబట్టి టెన్షన్ రాకూడదంటే నాకు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి, బంగారం మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏదైనా డబ్బుని నేను సేవ్ చేసుకోవాలి అనుకున్న ఒక అత్యద్భుతమైన దార్శనికుడు ఎవడైనా ఈ ప్రపంచంలో ఉన్నారంటే శోభన్ బాబు. చాలా ప్రాక్టికల్ పర్సన్, ప్రాక్టికల్ లెసన్ కూడా ఇది. అందులోను మిగతా రంగాల వాళ్ళు వేరే. నేను జీవితంలో ఒక్కరోజు కూడా మద్యపానం సేవించలేదని ఒక పూజారి, ఒక పురోహితుడు అంటే అది గొప్ప విలువ అవ్వదండి. ఆయన వ్యక్తిగత విలువ అవుతుంది అంతే, ఆయన వివరణాత్మక విలువ అవ్వదు. తిరగేద్దాం. ఒక బార్ అండ్ రెస్టారెంట్లో 20 ఏళ్ల పాటు పనిచేసే రోజు కేవలం విస్కీయో మందు మాత్రమే సర్వ్ చేసే ఒక ఆయన 20 ఏళ్ల తర్వాత కూడా ఒక్కరోజు కూడా చుక్కని ముట్టుకోలేదంటే ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అనాలి. అలా సినిమా ఫీల్డ్ అంటేనే రంగుల ప్రపంచంలో పక్కన డబ్బులు వెళ్ళిపోతుంటే, పక్కన వస్తూ ఉంటే, కిక్ కోసము తాను ఫ్లాపుల్లో ఉంటే తనకు తానే హీరోగా తనకు తానే ప్రొడ్యూస్ చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఈ పక్కన మళ్ళీ కొడుకు వస్తాడు, ఆ పక్క నుంచి కూతురు వస్తుంది. సన్ స్ట్రోక్, డాక్టర్ స్ట్రోక్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. ఈ సన్ స్ట్రోక్లు, డాక్టర్ స్ట్రోక్లు, నాన్న నేను కూడా సినిమాకి వస్తాను, నేను కూడా సినిమా తీస్తానంటే వీడి యొక్క వెర్రిమోహాన్ని ప్రపంచం చూడదని చేసిన దానికోసం, వాడి కోసం, పుత్ర వ్యామోహం కోసం బతికుండగానే పున్నామ నరకాన్ని చూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉండకుండా ఉండేలాగా మట్టి అంటుకోకుండా, మనీ అనేది మనసుకి అంటుకోకుండా ఉండడం మామూలు విషయం కాదు. అది బ్యూటిఫుల్. అందుకని ఫిలాసఫీ ఆఫ్ మనీ చెప్పాడండి ఆయన. పుస్తకంలో ఏముందో మొత్తం ఒక సుదీర్ఘ వాక్యంలో చెప్పేశారు. ఇంకా ఉన్నాయండి ఆయన 2-3 సింపుల్ చెప్తాను, వెరీ సింపుల్. మన ఇద్దరం కూర్చున్నాం, 3వ వ్యక్తి గురించి మాట్లాడతాం. శోభన్ గారు మాట్లాడరు, శోభన్ బాబు గారు మాట్లాడరు. మీరు నా దగ్గరికి వచ్చారు, అభిమానట, నాతో ఫోటో కావాలట, ఇవ్వడండి ఆయన. నీ ఇంటి గృహప్రవేశ ఆహ్వాన శుభపత్రికతో రా, ఇస్తానంటండి ఆయన. నువ్వు ఇల్లు కట్టుకుంటాను, కారు కొనుక్కుంటాను, మనీ సేవ్ చేసినట్టుగా సర్టిఫికేట్ చూపిస్తాను, నాతో ఫోటో అంటాడండి ఆయన. అది సిల్లీగా అనిపించవచ్చు, సీరియస్గా తీసుకున్న వాడికి సిన్సియర్గా వర్క్ చేస్తే మాత్రం ఓ ఇల్లు అమరుతుంది. అప్పుడు ఈయన తనందరూ దాన్ని ఫోన్ చేసి నేను మనుషుల్ని కాపాడండి ఆయన, మనుషుల్ని నిలబెట్టాడు. అందునే చనిపోయిన తర్వాత కూడా ఇంకా బతుకున్నాడు. అప్పుడే 17 ఏళ్ళు అయిపోయిందా, 2007 అంటే దాదాపు 20 ఏళ్ళు అయిపోయిందా. 19-20 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ ఆయన అభిమానులు చాలామంది ఇది వెడ్డింగ్ కార్డులో శోభన్ బాబు గారు ఆశీస్సులతో తీసుకుంటారు. ఇంటి శుభలేఖలకి, వాటికి గృహప్రవేశ ఆహ్వాన శుభపత్రిక, మా యొక్క జ్యేష్ఠపుత్రుడి వివాహ మహోత్సవం పైన శోభన్ బాబు గారే కానేస్తారండి. ఎన్నాళ్ళండి మీకు ఆయనతో అనుబంధం? 7-8 నెలలు. తక్కువ. నేను మద్రాసులో ఈటీవీలో పనిచేసే రోజుల్లో మా ఆఫీస్కి మరీ దగ్గర ఉంది, కానీ అదే చెన్నైలో కాబట్టి. ఇది ఎప్పుడు మీరు మద్రాసులో ఈటీవీ తెలుగు మేస్టర్ కాదు? నేను అంటే ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళింది 1999 మే 12వ తారీఖున. అప్పటికే 1999 నవంబర్లోనే నేను ఈటీవీలో జాయిన్ అయిపోయాను. సో 1998 మెయిన్స్ రాశాను. 1998లోనే నేను ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి మన ఈటీవీలో జాయిన్ అయిపోయాను. 1999 మే 12న
ఈటీవీలో ఉండగానే ట్రైనింగ్లో ఉండగానే నేను ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఐఏఎస్ రాలేదు కాబట్టి ఈటీవీలో కంటిన్యూ అయ్యాను. అప్పుడు ఢిల్లీ నుంచి మద్రాసుకి నన్ను షిఫ్ట్ చేశారు. అంటే ఎప్పుడన్నా అదే అరౌండ్ 1999 అరౌండ్ ఎండ్ ఆఫ్ ద 1919 అనొచ్చేమో. సో అప్పుడు కలిసేవాళ్ళం, దగ్గరలో ఉండేది. కానీ అప్పటికి నాకు బుక్ రాయాలని తెలియదు. నాకు తెలీదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాతే రాశారు మీరు. అవును. ఇప్పుడు కాదు సార్, ఆయన వెళ్ళిపోవటం వ్యవహారం వెనకాల ఏవో కొన్ని మాటలు బయట వినిపిస్తూ ఉన్నాయి. ఏదో అంటే ఎవరో తోస్తే పడిపోయారని ఏదో అది జరిగింది. నేను పూర్తిగా నమ్మనండి. కారణం ఏంటంటే నమ్మననే దానికన్నా ఒక విషయం చెప్తాను. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాల్సిన వాళ్ళని ఇక్కడ కూర్చొని నాతో సహా ఎలా వెళ్ళిపోయారు అనే దాని గురించి వ్యక్తిగత వ్యవహారాలు. నేనేమంటానంటే ఆ మనిషి అందించిన ఆదర్శాలు ఏంటి. ఇప్పుడు శోభన్ బాబు గారు ఒక వ్యక్తి మద్దతు కూర్చుని ఉండగా ఇంకో వ్యక్తి గురించి మాట్లాడనంత ఆదర్శనీయుడు. ఇంకొక వ్యక్తి గురించి వెనకాల కూడా మాట్లాడాను. తనకు హాని చేసిన వాళ్ళు కూడా మాట్లాడలేదు. సో మరణించారు. మరణం అనేది జాతస్య ధ్రువో మృత్యు, అది గ్యారంటీ. నాకు తెలిసి ఒక ఆదర్శాన్ని విడిచిపెట్టి చిన్న చిన్న వాటిలో కూడా ఆదర్శాలని, పెద్ద పెద్ద వాటిలో కూడా ఆదర్శాలని, కాస్త శరీరం బాగున్నప్పుడు డబ్బు సంపాదించుకుని అన్న, అప్పులు ఇవ్వకు, అప్పులు తీసుకోకు, మద్యపానం లాంటి వాటి జోలికి వెళ్ళకు, ఏదో సిగరెట్ల వాటికి వెళ్ళకు, ప్రశాంతంగా ఫ్యామిలీతో గడుపు, హ్యావ్ ఎవర్ ఓన్ ఏదో ఎంపైర్ సంథింగ్ నీ స్థాయిలో. దేర్ విల్ బి ఏ కాల్, వెళ్ళాల్సిందే. ఇది సింపుల్ ఈక్వేషన్. అందులో మీరు ఆ బుక్ మీరు కూడా చదివారు కాబట్టి మీకు అర్థమవుతుందంటే, ఆ బుక్ని నేను ఆత్మకథాత్మకమైన దాంట్లో రాశాను. యాక్చువల్గా రాయకూడదు అలా. నన్ను స్వర్గీయ గొల్లపూడి మారుతిరావు గారైతే దాదాపు ఏమంటాను దాన్ని, ఇలా రాయకూడదా అని చెప్పి తండ్రి వయస్కులు కాబట్టి మందలించదుగా అని చెప్పారు నాకు. ఆయన 8 పేజీలు ఉత్తరం రాశారు. ఇప్పటికీ నా దగ్గర ఉంది. యాక్చువల్లీ ఏమన్నారండి ఆయన స్థూలంగా అంటే, శోభన్ బాబు గారు తన కథ తానే చెప్తున్నట్టుగా రాశాను. అవును, ఫస్ట్ పర్సన్లో వెళ్ళింది. అవును. ఆ ఉత్తమ పురుషులో రాయడం అనేది ఎలా రాస్తావు నువ్వు? అది కూడా మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఎలా రాస్తావు అనేది ఆయన లేనప్పుడు. ఆయన ఉన్నప్పుడు రాస్తే రచన ఆకలి రాయడం అనకూడదు, ఆయన పేరు పెట్టాలి. ఆయన పేరు పెట్టాలి. అది ఇప్పుడు ఎండార్స్డ్ బయోగ్రఫీ అవుతుంది. ఆయన స్టాంప్ వేసాడు. అవును. ఆయన లేడు. ఆ లెటర్లో ఆయన అది కూడా రాశారు మారుతిరావు గారు. ఈ పలానా చోట పలానా జరిగింది అని చెబుదామంటే ఆయన చనిపోయి లేడు. ఇది ఎవరయ్యా సాక్ష్యం అంటే, నువ్వేమో ఏదో చెప్తావు సాక్ష్యం అని అంటే నాదైన ఈక్వేషన్ నాకుంటుంది. అందుకే ఆయన అన్నారు, తిరగేసి రాయి, ఇది ముందు మాట రాయని పంపించాను ఆయన. నేను ముందు మాట రాయాలంటే నువ్వు మళ్ళీ ఫస్ట్ పర్సన్లోకి తీసుకురా, అంతేకాని నువ్వు అదే థర్డ్ పర్సన్లోకి తీసుకురా, అంటే ప్రథమ పురుష తెలుగులో తీసుకురా, అప్పుడు రాస్తాను. నేను అన్నాను, లేదండి ఇది ఇలాగే రాస్తాను, నేను నా ఏదైనా ఎవిడెన్సెస్ నాకున్నాయి కాబట్టి. నేను ఎప్పుడూ కూడా దాన్ని కువ్యాఖ్యానం చేయనప్పుడు అవును, ఆ మాటలు ఆయనవే అని నాకు బలంగా తెలిసిన దానికి నాకు రిటర్న్ సాక్ష్యాలు ఉన్నప్పుడు, నాట్ ఓరల్ సాక్ష్యాలు ఉన్నప్పుడు, రిటర్న్ సాక్ష్యాలు ఉన్నప్పుడు నేను రాయచ్చు. జయలలిత గారి ఘట్టం అందులో మీరు రాశానండి. ఎంతవరకు రాశారో ఒక్కసారి చెప్పండి. అంటే జయలలిత గారి కంటే నేను రాశాను కాబట్టి మరీ నాకు మెమరీ లేయర్స్లో ఉందని అన్న, కానీ జయలలిత గారి యొక్క ఆ సాన్నిహిత్యాన్ని, ఆ సాంగత్యాన్ని, ఆ స్నేహాన్ని, ఆ వాత్సల్యాన్ని ఖచ్చితంగా ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఏది జరిగింది అనే దాన్ని సుస్పష్టంగా రాశాను. దీనికి ఏమీ పెద్దగా నేను రీసెర్చ్ చేసిన జర్నలిస్ట్ అంటే అంతకన్నా తప్పు మరొకట్లేదు. వారు మీతో పంచుకున్న ఉన్నాయేమన్నా? అక్కర్లేదు, ఆయనే రాశారండి. ఆయనే రాశారు. శోభన్ బాబు గారు కొన్ని ఉత్తరాల్లో రాశారు, కొన్ని ఆర్టికల్స్లో రాశారు. అసలు జయలలిత గారితో ఆయనకున్న సాంగత్యాన్ని ఆయన ఆర్టికల్స్ రాశారండి. అవి ఎక్కడ పబ్లిష్ అయ్యేవి? ఐ థింక్ అప్పట్లో సబ్జెక్ట్ కరెక్షన్ జ్యోతి చిత్ర లాంటి వాటిలో. అప్పట్లో జ్యోతి చిత్ర లాంటివి ఉండేవి. సితార కన్నా ముందే వాటిలో రాశారండి ఆయన. ఆ రాసిన వాటిల్లోంచే తీసుకున్నాం మనం. అంతేగాని మనకేమీ అంత రీసెర్చ్ ఇదే కాదు. సో ఎండ్ పాయింట్ ఏంటంటే ఓన్లీ నేనేం చేయగలంటే కొరిలేషన్ చేస్తాను. ఇప్పుడు జయలలిత గారితో ఉన్న సాన్నిహిత్యాన్ని కూడా ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి వాడుకున్నారా? బుక్కి
బుక్లోకి మనం అది వెళ్ళలేదు కాబట్టి మనం ఎక్కడ దాకా ఆపాం బుక్ అంటే అది ఎక్కడి దాకా మనం పరిధి నిర్మించుకున్నాం అంటే వ్యక్తిత్వ వికాసం. అంతే అంతే. ఇట్ ఈస్ నాట్ ఈజ్ ఏ ఫినాన్షియల్ ఎంపైర్. ఓకే ఓకే.